అస్వస్థకు గురైన ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కుదుటపడి సురక్షితంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు. మంగళవారం కలుషిత ఆహారం కారణంగా అస్వస్థకు గురైన ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రతిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభతో కలిసి పరామర్శించారు. ఇక ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న విద్యార్థినులతో స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు అందిస్తున్న చర్యలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏలేశ్వరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల కళాశాల వసతి గృహం వద్ద త్రాగునీరు, భోజనశాల, వంటగది, ఇతర పరిసర ప్రాంతాలను గురుకుల పాఠశాల అధికారులు, వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్ ఫుడ్ కంట్రోల్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పరిశీలించి కలుషిత ఆహారం కావడానికి కారణాలు, పూర్వపరాలను విచారించారు. ఇక వసతి గృహాల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరిశుభ్రత పాటించడంతో పాటు సురక్షితంగా మంచినీరు అందించాలని అధికారులకు తెలిపారు. రెండు ఒక చోట మనం 22nd 24th కూడా సార్ మెడికల్ ఆఫీసర్ వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్ చేసి హెచ్బి టెస్ట్ 560 రూమ్స్కి 5